తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలననే తలపిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లకే కాంగ్రెస్ పట్టం కడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని సీఎం రేవంత్ను సూటిగా ప్రశ్నించారు. అవినీతి అంతా ఇంత కాదు, మీరు కూడా కేసీఆర్ తోవలోనే నడుస్తున్నారు, కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు, కేసీఆర్ ని మీరు పూర్తిగా అనుసరిస్తున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రం ఎంత పెద్ద అవినీతి మయంలో చిక్కున్నదంటే పూర్తిగా ఏ ఒక్క జీవో కూడా ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు. పూర్తిగా గత ప్రభుత్వం చేసిన కాంట్రాక్టర్లే ఈ రోజు మీ దగ్గర ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి మనుషులే మీ చుట్టూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ల మీద ఏ మనుషుల మీద మీరు ఎంక్వైరీ చేసి అవినీతి సొమ్ము కక్కిస్తా అని చెప్పారు, వారి మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు, వాళ్ళే ఈ రోజు మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళే ఈ రోజు మిమ్మల్ని ఫండింగ్ చేస్తా ఉన్నారు. రేపు మహారాష్ట్రకు మీరు పంపబోయేటువంటి ఎన్నికల నిధులు కూడా ఈ కాంట్రాక్టర్ ద్వారానే మీరు సమకూరుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ రోజు పూర్తిగా చీకటి కోణంలో చీకటి పాలన నడుస్తున్నమాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి గారు, మీ పాలన ఒక చీకటి పాలన, మీ కోణం ఒక చీకటి కోణం, మీ ఆలోచన మొత్తం చీకటి మయమైపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇంతటి అవినీతికి పాల్పడతారని చెప్పి మేము ఎప్పుడూ అనుకోలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలో అడుగడుగున అవినీతిమయం కుంభకోణాల పాలనగా మారిపోయింది, చీకటి పాలనగా మారిపోయింది. ఈ రోజు మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఈడీ సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా మీరు చేసినటువంటి టెండర్ల మాయను కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 3,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ నిధుల్ని 3గా డివైడ్ చేసి, ఒకటి మెగా కృష్ణారెడ్డికి 1,100 కోట్లు, ఒకటి ఏఎంఆర్ జేవి విత్ షోదాకి ఎలిజిబిలిటీ లేకుంటే ఏఎంఆర్ని అడ్డం పెట్టి ఆయన బామ్మడికి ఇచ్చిండు. ఒకటి కేఎన్ఆర్, ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి గారు, ఈయన కలిసి కేఎన్ఆర్ పేరు మీద ఇచ్చి దాన్ని 30% బ్యాక్ టు బ్యాక్ గజాని కంపెనీకి ఇచ్చిందంటే 30% లెస్ లో ఒక కంపెనీ ఆ పని చేస్తుందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.